వెరీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి దయచేసి. ఓకే, సో మీకు ఇక్కడ ఇన్ఫామ్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఇకపై ఎవ్రీ మండే టు ఫ్రైడే మనకి 6 PM ఎన్టీపీసీ గ్రూప్ డి క్లాస్ అప్లోడ్ అవుతుంది. యాజ్ యూజువల్గా మనం గత 1 month నుండి చూస్తూ ఉన్నాం. ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే జీకే సోషల్ కూడా అప్లోడ్ అవుతూ ఉంది. దాంతోపాటు గత 1 month నియర్లీ నుండి 7,000+ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో యాజ్ ఏ ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలి అనేది నేను చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాను. సో అవే మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మీరు మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, మంచి మంచి ఇప్పుడు ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, మీరు కనుక చూసినట్లయితే అందరికీ ఒకటే కంటెంట్. మనకి బ్యాంకింగ్ అయినా, డిఫెన్స్ అయినా, రైల్వే అయినా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా, బట్ స్టాండర్డ్ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైల్వేకి ఒకలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ దట్టు రైల్వేలో ఒక్కో జాబ్కి ఒక్కో విధంగా, ఒక్కో సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ ఒకటే చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క ఎయిమ్ రైల్వే అయితే ప్రాపర్గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే మీ ఇష్టం. నేను అదే చెప్తూ ఉంటాను ఇప్పటికీ. ఓకే, సో ఏం చదవాలో తెలియాలి, ఎంత చదవాలో కూడా తెలియాలి. సో అదే మీకు మన ఛానల్లో దొరుకుతుంది. ఓకే, సో ఇది క్లాస్ 4. మనకి క్లాస్ 3 కూడా అయిపోయాయి. చూద్దాం ఒకసారి. ప్లేలిస్ట్లో ఎన్టీపీసీ గ్రూప్ డి 2024 అని ఉంటుంది. అందులో ఫస్ట్ క్లాస్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా అయిపోయింది, సెకండ్ క్లాస్ కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది, థర్డ్ క్లాస్ నెంబర్ సిస్టంలో అయిపోయింది. దీంతోపాటు రైల్వే క్లాసెస్ అనే అది కూడా ఉంటుంది ప్లేలిస్ట్, మీరు అక్కడ కూడా చూడవచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, రౌండ్ టేబుల్ సమావేశాలు. భారతదేశ స్వపరిపాలన విషయాలను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1932 వరకు 3 సమావేశాలను లండన్లో నిర్వహించడం జరిగింది. వీటినే రౌండ్ టేబుల్ సమావేశాలు అంటారు. ఎగ్జామినర్ ఏ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది అనేది పర్ఫెక్ట్గా చెప్తాను, అవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 1932 వరకు. ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు? 3 రౌండ్ టేబుల్ సమావేశాలు. ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1930 నుండి 32 వరకు 3 సమావేశాలు అయ్యాయి, లండన్లో అయ్యాయి. 1927లో ఏర్పాటైన సైమన్ కమిషన్ సూచించిన సంస్కరణలను ప్రవేశపెట్టే విషయంలో పరిశీలించడానికి ఆ కమిటీ ఏదైతే ఉందో, నివేదిక ఏదైతే ఉందో వాటిపై చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. 1927 సైమన్ కమిషన్. ఓకేనా? 1927. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. సైమన్ కమిషన్ ఎప్పుడు? 1927లో. ఓకే, ఈ అఖిలపక్ష సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్స్, స్వదేశీ సంస్థానాల పాలకులు అందరూ కూడా పాల్గొనాలి, సమావేశమై చర్చించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోటో. స్వపరిపాలన విషయమై 1927లో సైమన్ కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చిందో దానిపై చర్చించడానికి 1930 నుండి 32 వరకు 3 సమావేశాలు అయ్యాయి, లండన్లో అయ్యాయి. 1927 సైమన్ కమిషన్, 30 నుండి 32 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, లండన్. ఇది. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ దట్, క్లాస్ విన్నాక షేర్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. డెఫినెట్లీ మీకు రైల్వే పర్ఫెక్ట్గా చెప్పడమే నా ఖచ్చితంగా చెప్పగలను, డెఫినెట్లీ చెప్తాను కూడా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 12, 1930 ప్రారంభమై 31 జనవరి 19 ముగిశాయి. డేట్ ఏం అడగడండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 1930 జరిగింది, 31లో ఎండ్ అయిపోయింది జనవరిలో. ఓకేనా? వీటిని అధికారికంగా 5వ జార్జ్ 5 బ్రిటిష్ చక్రవర్తి ప్రారంభించడం జరిగింది. ఆ టైంకి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షతన వహించాడు. సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930
నవంబర్ 12న మొదలైంది, 1931 జనవరి 19న క్లోజ్ అయింది. దీన్ని ప్రారంభించింది జార్జ్ 5. అదేవిధంగా అధ్యక్షత వహించింది రామ్సే మెక్డొనాల్డ్, ఎట్ ద టైమ్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇది ఈ సమావేశానికి 89 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మేబీ అడిగే అవకాశం ఉంది, సో సింప్లీ గుర్తుపెట్టుకోండి 89 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతున్నందున ఈ సమావేశాన్ని బహిష్కరించి హాజరు కాలేదు. సో అడుగుతాడు ఎగ్జామ్లో, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హాజరైందా, హాజరు కాలేదా? హాజరవ్వలేదు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరవ్వలేదు. ఎందుకనేది మనకు అనవసరం, అది ఏం అడగడు. ఓకే, సో గ్రూప్ 1 లెవెల్లో అడిగే అవకాశం ఉండొచ్చు, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, బట్ రైల్వేలో మాత్రం నో నీడ్. ఓకేనా. దేశంలో బలమైన పార్టీ కాంగ్రెస్ హాజరు కాకపోవడంతో బ్రిటిష్ వారు ఏ విధమైన చేంజెస్ అయితే చేయలేదు. తద్వారా మొదటి అఖిలపక్ష సమావేశం ఇన్ ద సెన్స్ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైంది. ఈ సమావేశానికి హాజరైన వారిలో మౌలానా మహమ్మద్ అలీ జోహార్, అలీ సోదరుల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అలీ సోదరులు అండ్ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ జాతిపిత అండ్ హిందూ మహాసభ నాయకులు మరియు ఇతర సంస్థ నాయకులు పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గిరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ సమావేశానికి హాజరయ్యాడు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హాజరయ్యారా అని అడిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఎస్, హాజరయ్యాడు. కేవలం మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికే కాదు, 2 and 3 మూడింటికి కూడా హాజరైన ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మోర్ దెన్ ఎనఫ్ ఇది. ఓకేనా. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఇది మనకి 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు జరిగింది. అంటే 1931లో మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హాజరవ్వలేదు. అండ్ ఎట్ దట్ టైం మనకి ఇండియాలో పెద్ద పార్టీ అంటే ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దాన్ని ఎలాగైనా ఒప్పించి తీసుకురావాలి, వాళ్ళు లేకుండా మనం ఈ మీటింగ్ నిర్వహించడం అనేది బూడిదల పోసిన పన్నీరు, టైం వేస్ట్ తప్ప ఏం లేదు. కనుక వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అనే ఆలోచనతో 1931 ఇయర్లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అండి, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 1931లో లార్డ్ ఇర్విన్ మరియు గాంధీజీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇదే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాము, లేదా ఇర్విన్ గాంధీ ఒప్పందం. ఓకేనా. దీని మీద ఏ రోజు జరిగింది అంటే 1931 మార్చి 5న. డేట్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఫోకస్ చేస్తాడు ఎగ్జామినర్. 1931 మార్చి 5న మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఏ కారణం, దేనికోసం అసలు ఈ ఒప్పందం జరిగింది అని అడిగే అవకాశం ఉంటుంది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రప్పించడానికి ఈ ఒప్పందం జరిగింది అనే అవకాశం మనకుంది. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దయచేసి. ఓకే, రైట్. సో ఈ ఒప్పందం వలన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఎవరు హాజరయ్యారు అని అడిగే అవకాశం ఉంది ఎగ్జామినర్. మహాత్మా గాంధీ. అండ్ అదేవిధంగా ఎగ్జామినర్ డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు అంటే సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి. మరి గాంధీ ఇర్విన్ ఒప్పందంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఏమి ఎగ్జామ్లో అడగడివి, బట్ మనకు ఒక ఓవరాల్గా కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకోవడం, అప్పుడు ఏవైతే కొన్ని కండిషన్లు పెట్టారో అవి వెనక్కి తీసుకోవాలని గాంధీ కోరాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరాడు. ఉప్పు తయారీపై ఆంక్షలు తొలగించాలని కోరడం జరిగింది. వీటిని ఇర్విన్ ఒప్పుకున్నాడు. మరి ఇర్విన్ చెప్పిన కండిషన్లు కూడా గాంధీ ఒప్పుకోవాలిగా, అవేంటనేది చూద్దాం. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపివేయడం, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వడం. సో ఇరువురి మధ్య మార్చి 5, 1931 ఒప్పందం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ తరపున మనకి గాంధీజీ లండన్ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈ సమయాన లార్డ్ ఇర్విన్ ఒప్పందంలో
భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీరి ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీయబోతుంది అనే విషయంలో ఎలాంటి చర్చ జరపలేదని గాంధీజీపై వ్యతిరేకత జరిగింది. సో వీరిని ముగ్గురిని ఎప్పుడు ఉరిదీశారనేది కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీరు తెలియచేయాలి కూడా. ఓకే, అయితే ఈ విషయంపై అంటే వాళ్ళ ఊరిని రద్దు చేయండి అని ఇట్లాంటి కోరలేదు ఆ ఒప్పందంలో. సో ఒప్పందంలో అంటే అవకాశం ఉన్నా కోరలేదు అనే ఒక వ్యతిరేకత అయితే గాంధీజీ మీద ఇప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హాజరవ్వడం జరిగింది. ఎందుకు ఇక్కడ 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అంబేద్కర్ గారు హాజరయ్యారు. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్కొక్క వర్గం తమకు ప్రత్యేక అంటే ఒక్కో కేటగిరీ వాళ్ళకి మాకు సపరేట్ నియోజకవర్గాలు కావాలని కోరటాన్ని అంబేద్కర్ సమర్థించడం, గాంధీజీ వ్యతిరేకించడం జరిగింది. వీళ్ళకు క్లాషెస్ వచ్చాయండి. ఏంటంటే ఒక్కో కేటగిరీ వాళ్ళు మాకు సపరేట్ నియోజకవర్గం కావాలి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి అంబేద్కర్ గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా గాంధీజీ అయితే అపోజ్ చేయడం కూడా జరిగింది. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశం మధ్యలోనే రావడం జరిగింది. వచ్చాక శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా అప్పుడు 1932 జనవరి 4న గాంధీజీని అరెస్ట్ చేయడం జరిగింది. పుణేలోని ఎరవాడ జైలుకి కూడా పంపించారు. అయితే 2వ రౌండ్ టేబుల్ సమావేశం కూడా విఫలమైంది. ఎందుకంటే గాంధీజీ మధ్యలోనే వచ్చాడు. విఫలమవడంతో బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ సూచనల ఆధారంగా కమ్యూనల్ అవార్డ్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 1932 ఆగస్టు 16న ప్రకటించారు కమ్యూనల్ అవార్డ్. ఓకే, సో ఇది ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాల గురించి క్లాషెస్ వచ్చాయి కదా, సో దానికి సంబంధించింది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అది చూద్దాం. ఆయా సీట్లకు ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రమే ఓట్లు వేయడం, మహిళలకు 3% రిజర్వేషను, అదేవిధంగా దళితులకు 71 ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం, వీటన్నిటిని కూడా మనకి ఇక్కడ కనుక ఈ పాయింట్ కనుక చూస్తే దీన్ని అంబేద్కర్ సమర్థించాడు, గాంధీజీ వ్యతిరేకించాడు. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు అనేది కొద్దిగా వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష మనకి ఎరవాడ జైల్లోనే ప్రారంభించాడు. ఆయనకి ఇక హెల్త్ విషమించే టైంలో అంబేద్కర్ గారు జైల్లో ఉన్న గాంధీని కలిసి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి, 1932 సెప్టెంబర్ 24న పూనా ఒడంబిక చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు అని అడిగే అవకాశం ఉంటుంది. డేట్ కూడా మ్యాండేటరీ, మళ్ళీ చెప్తా ఉన్నా. 1932 సెప్టెంబర్ 14న పూనా ఒడంబిక చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? ఎరవాడ జైల్లో చేసుకున్నాడు అనేది గ్రహించండి. ఈ ఒప్పందం ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా ఉమ్మడి నియోజకవర్గాలు ప్రవేశపెట్టబడ్డాయి. దీని తర్వాత గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఇక లాస్ట్ 3వ రౌండ్ టేబుల్ సమావేశం. 3వ రౌండ్ టేబుల్ సమావేశం నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు 1932 జరిగింది. 1932 జరిగింది. ఈ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. మళ్ళీ ఇతర ప్రధాన రాజకీయ నాయకులు కూడా ఎవరు హాజరవ్వలేదు. ప్రతిపక్షమైన అంటే బ్రిటన్లో ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ కూడా హాజరవ్వలేదు. కేవలం 46 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. అడుగుతారండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాం. ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలలో హాజరయ్యాడు అంబేద్కర్ గారు? 3, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ సమావేశంలో అనేక కమిటీలు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నీ గ్యాదర్ చేసి వాటిపై చర్చించి 1935 భారత ప్రభుత్వ చట్టం జూలై 24న రూపుదిద్దుకుంది. సో ఈ విధంగా చదివితే సరిపోతుందండి. మనం అన్నిటికీ ఇన్స్టిట్యూషన్లో చేరి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ CGLకి ప్రిపేర్ అయినట్టు గ్రూప్ డి ప్రిపేర్ అయితే, లేకపోతే NTPCకి ప్రిపేర్ అయితే టైం వేస్ట్ తప్పిండు. మన టార్గెట్ ఏదో అదే పెట్టండి, గురి మన టార్గెట్ ఏదో అదే చదవండి. ఓకే, సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మోర్ దెన్ ఎనఫ్ రౌండ్ టేబుల్ సమావేశాల గురించి. ఓకే, సో మనం డిస్కస్ చేసాం ఇందులో ఎవరెవరు హాజరయ్యారనేది. కమ్యూనల్ అవార్డ్ డిస్కస్ చేసాం, పూనా ఒడంబిక చూసాం, అండ్ అదేవిధంగా మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం చూసాం, భారత ప్రభుత్వ చట్టం చూసాం. సో ఇవన్నీ కూడా మనం చాలా నీట్గా ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవడం జరిగింది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.